ప్రస్తుతానికైతే ఇప్పుడు మధ్యాహ్నం తర్వాతనే ఇక్కడ లిఫ్టింగ్ అవుతుంది మనం చూస్తున్నాం. అంటే దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు 12 దాటింది, అంటే సగం దినం అయిపోయినట్టే. సగం దినం తర్వాతనే ఇక్కడ చెత్త అనేది లిఫ్టింగ్ అవుతుంది, మనం గమనిస్తున్నాం ఇప్పుడు. మల్లాపూర్ సెంటెన్స్ కాలేజ్ రోజు మనం చూసేది ఇది. 3 బండ్లు అనేది ఇక్కడ లిఫ్టింగ్కి పెట్టినారు తొందర కావాలని. సార్ చెప్పండి, ఎన్ని బండ్లు పెట్టండి? 4 వెహికల్స్ పెట్టాం. 3 పెట్టినారా? 4 వెహికల్స్ అంటే తొందరగా లిఫ్టింగ్ కావాలని. చూడండి 3 బండ్లు పెట్టినారు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం. 3 బండ్లతో లిఫ్టింగ్ మల్లాపూర్లో. అంటే సండే మార్కెట్ చెత్త సోమవారం మధ్యాహ్నమే లిఫ్టింగ్ అవుతుంది. చూడండి అట్లానే చూస్తున్నాం కదా ఏ విధంగా ఇక్కడ మామిడికాయలు అనేది వేస్తున్నారు వీళ్ళు. అంటే గతంలాగానే వీళ్ళు చెత్త అనేది రాత్రిపూట బ్యాగ్లో పెట్టలేరు. ఇంతవరకు ఇది లిఫ్టింగ్ కాలే, మనం ఇక్కడ అడుగుతుంది. సార్ చెప్పండి. చెప్పండి. జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రతి ఆదివారం పొద్దున్నే 7 గంటలకు 7 గంటల నుంచి 9 గంటల వరకు చెత్త చెదారం అంతా లేపేస్తారు. ఏది ఇది? మరి ఇప్పుడు ఈరోజు 12 అయింది, 1 గంట కావస్తుంది. 12 కావస్తుంది ఈరోజు 12 కావస్తుంది. అంటే ఇంతవరకు లిఫ్ట్ అంటే మీ ఉద్దేశం ఏంటంటే లేట్ అవుతుంది అన్నట్టు. చూడండి ప్రస్తుతానికైతే సగం రోజు అనేది వెళ్ళిపోయింది. స్థానికులు కూడా చూడండి 12:10. సగం రోజు అయినాక లిఫ్టింగ్ అవుతుంది, మనం చూడొచ్చు.
12:30 తర్వాతనే లిఫ్టింగ్ అవుతుంది. మధ్యాహ్నం మనం చూడొచ్చు. సగం రోజు దాటిన తర్వాతనే సండే మార్కెట్ చెత్త సోమవారం మధ్యాహ్నం తర్వాతనే లిఫ్టింగ్. గతంలో 10 లోపలనే లిఫ్టింగ్ అయ్యేది. ఈ మధ్య సగం రోజు తర్వాతనే లిఫ్టింగ్ అవుతుందని చాలామంది ప్రయాణికులు, పాదచారులు చెప్తున్నారు, స్థానికులు. దేనికంటే ఈ యొక్క ఎండకి ఆలస్యం కావటం వలన దాంట్లోకి వెళ్ళి ఎండకి దుర్వాసన వస్తుంది. దుర్వాసన రావటం వలన స్థానికులకి, వ్యాపారస్తులకి, షాపుల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గమనించి వెంటనే మార్నింగ్ సమయంలో 10 లోపలనే ఈ యొక్క చెత్త అనేది లిఫ్టింగ్ చేయాలని పాదచారులు, స్థానికులు, ప్రయాణికులు, షాపు వాళ్ళు కోరుతున్నారు. చూడండి, ఎండ తీవ్రతతో చెత్తలో ఇంకా దుర్వాసన అనేది వెదజల్లుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తొందరగా లిఫ్ట్ చేయాలని స్థానికులు, పాదచారులు కోరుతున్నారు.